పూరిలో నీలమాధవుడికి ఆలయాన్ని నిర్మించి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం స్వారోచిస మన్వంతరంలో బ్రహ్మలోకానికి వెళ్లిన ఇంద్రద్యుమ్నుడు వైవస్వత మన్వంతరంలో భూలోకానికి తిరిగి వచ్చాడు. అప్పటికే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోవడంతో పూరిలో జరిగిన అద్భుతాల్ని చెప్పమని ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మని అడిగాడు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత భక్తులందరూ ఎన్నో రకాల పిండి వంటల్ని తీసుకుని జగన్నాథుడి దర్శనానికి వెళ్లడం చూసి కోర్మ అనే భక్తురాలు జగన్నాథుడి కోసం చేపల్ని పట్టి రుచికరమైన చేపల పులుసు చేసి అది తీసుకుని జగన్నాథుడి దర్శనానికి బయలుదేరింది. కోర్మ ఆలయం మెట్లు ఎక్కుతూ ఉండగా చేపల వాసన రావడంతో చేపలతో ఆలయం లోపలికి రాకూడదని ఆలయ పూజారులు కోర్మని మెట్లపై నుండి కిందకి తోసేశారు. కోర్మ మెట్లపై నుండి కిందకి పడుతూ ఉండగా కోర్మ చేతిలో ఉన్న చేపల పులుసు పనసుతనులుగా మారిపోయింది. దాంతో ఆలయ పూజారులు కోర్మ భక్తికి నమస్కరించి కోర్మని ఆలయం లోపలికి తీసుకువెళ్లారని బ్రహ్మ తన దివ్య దృష్టితో ఇంద్రద్యుమ్నుడికి వివరించాడు.